లోకి వెళ్తే సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ వైద్యులు తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక యుగేందర్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉపల లలిత ఆనందేవి హాజరయ్యారు। మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని, బహుముఖ పాత్ర పోషిస్తున్న మహిళలకు వందనాలు తెలిపారు। ఎలాంటి కల్పషం లేకుండా నర్సులు, ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని తెలిపారు। ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ హర్షవర్ధన్ రెడ్డి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శారదాదేవి, వైద్య రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు। మహిళలందరికీ కూడా ఈరోజు సూర్యాపేట పట్టణంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి। ఈరోజు మహిళల దినోత్సవం కాబట్టి మహిళలదే రాజ్యం అంటే గత 100 ఏళ్ల క్రితం వెనకకెళ్తే తెలంగాణ రాష్ట్ర జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానివ్వండి, మా స్థానిక శాసనసభ్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, మా సూర్యాపేట పట్టణం నుంచి జిల్లా నుంచి వారికి మా నుంచి ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేసుకుంటూ మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। మొదటగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ఈరోజు సూర్యాపేట పట్టణంలో అన్ని రంగాల్లో కూడా ప్రజలందరికీ అదేవిధంగా అక్కలకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు। తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుగా ఉంటుంది, భార్యగా దాసిగా చేస్తుంది, ఏది ఆశించకుండా కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉండటము ఎంతో గర్వంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను। మహిళలకు ఛాన్స్ ఇస్తే ఎందులో అయినా రాణించగలరు అంటానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ। ఈ విధంగా ప్రతి దానిలోనూ మహిళలు రాణించాలని కోరుకుంటున్నాను। నా అవకాశానికి ధన్యవాదాలు।